తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ పేరును నమోదు చేసేందుకు దాఖలు చేసిన దరఖాస్తుపైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ నమోదు ప్రక్రియ ఆలస్యం అవుతోందని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశించింది. అయితే నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి గడువు విధించలేదు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ పేరు నిర్ణయం కొన్ని రోజుల్లో తెలపాలని చెప్పి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చెప్పింది. మరియు మరోసారి కవిత అటు ఢిల్లీ హైకోర్టును సంప్రదించారు. అయితే దీనిపైన నిర్ణయం త్వరగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయా? పేరు మార్చాలి అని ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? రైట్ రవిచంద్ర, మరి ఇటీవల ఎన్నికల కమిషన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అంటే కవిత ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ ఇది కుదరదు, ఎందుకంటే అభ్యంతరాలు ఎక్కువ వచ్చాయి కాబట్టి మరొక 3 పేర్లు పంపియండి ఈసీ నుంచి కవితకు వివరణ అంటే నోటీసులు అంటే సమాచారం వచ్చింది. సో ఈ సమాచారంపై కవిత ఈసీ నిర్ణయంపై లేదా ఈసీ నోటీస్ పై వెంటనే స్పందించి ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది. మీరు వెంటనే ఢిల్లీ ఈసీకి ఆదేశించాలని ఆమె అప్పటి పిటిషన్ లో దాఖలు చేస్తుంది. కానీ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఈసీకి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఇచ్చినప్పటికీ మరొక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అయితే ఈసీ నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఈసీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఇండిపెండెంట్ ఇది. కాబట్టి ఆ పార్టీ పేరును ఏ పేరు ఉంచాలి, ఏ పేరు తీసేయాలనేది ఫైనల్ అనేది ఈసీ దగ్గర ఉంటుంది. కాబట్టి కోర్టులు మేబీ జోక్యం చేసుకునే పరిస్థితి కాబట్టి స్పీడప్ చేయమని, తొందరగా నిర్ణయం తీసుకోమని చెప్పే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ పేరు నిర్ణయించే కానీ ఈ పేరు పెట్టండి కవిత దానికి ఆమె చెప్తున్న ప్రకారం అని చెప్పడానికి లేదు. కాబట్టి ఆమె ఇచ్చిన పిటిషన్ కి అయితే స్పందించి వెంటనే దాని మీద ఈసీ స్పీడప్ చేయాలని మాత్రం సూచించింది. సో దీంతో ఇప్పుడు ఈసీకి దగ్గరికి వెళ్ళింది. ఈసీ మరి వీళ్ళు 3 పేర్లు పంపించాలి, పంపించిన తర్వాత ఒక పేరు ఆమె వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కానీ అదే పేరుని, ఎందుకంటే ముందుగా ఈసీఏ ఈ యొక్క పేరు ఇచ్చింది టీఆర్ఎస్. సో ఈ టీఆర్ఎస్ ముందు ఈసీ ఇచ్చి తర్వాత ఇప్పుడు మార్చుకోండి, ఇంకో మరొక 3 పేర్లు ఇవ్వండి, ఇది కుదరదు, దీని మీద అభ్యంతరాలు ఉన్నాయన్న దానిపై కవిత సీరియస్ అవుతుంది. కవిత కానీ కవిత పార్టీ కావచ్చు, ఎందుకంటే దాదాపు మేము పార్టీ యాక్టివిటీ చేస్తున్నాం, దానికి సంబంధించిన బ్యానర్స్ కావచ్చు, లోగోస్ కావచ్చు, పేపర్ వర్క్ కావచ్చు, ప్రజల్లోకి మేము ఆల్రెడీ మీటింగ్స్ కి వెళ్ళాం. కాబట్టి ఈసీ ఇలా చేయడం అనే దాని మీద వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెళ్ళారు. సో దీనిపై అయితే హైకోర్టు ఈసీకి పేరు విషయంలో ఎలాంటి సూచనలు చేయలేదు, కానీ ఈ విషయంలో మీరు తొందరగా నిర్ణయం తీసుకోమని అయితే సూచించింది. రాజ్ కుమార్, అంటే పార్టీ ప్రారంభోత్సవం రోజు అటు కవిత స్టేజ్ పైన ఒక పేరు అనౌన్స్ చేశారు, తర్వాత మళ్ళీ వారం రోజుల్లోనే పేరు మార్చుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ చెప్తే మరోసారి పేరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా పేర్లు మార్చుకుంటూ వెళ్తే పార్టీలో కానీ లేదంటే ప్రజల్లో కానీ ఒక గందరగోళం ఏర్పడే పరిస్థితి కనిపించట్లేదా? కొంత గందరగోళమే. ఇప్పుడు ఇది కవితకు కాస్త కొంచెం ఎదుర్కొందని చెప్పచ్చు, కొంచెం షాక్ దాకిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు ఒక పేరు అనుకున్నారు వీళ్ళు, జాగృతి వచ్చేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో దానిలో భాగంగా 3 పేర్లు పంపమన్నారు. సో 5 పేర్లు పెట్టారు వీళ్ళు. సో 5 వీళ్ళు అనుకోనిది టిఆర్ఎస్ అనే నామకరణంతో ఈసీ సెలెక్ట్ చేసింది 3వ నంబర్. వాస్తవానికి వీళ్ళు జాగృతి అనే పేరు వచ్చేటట్టుగా తెలంగాణ జాగృతి పార్టీ కానీ జాగృతి తెలంగాణ ఇట్లా ఈ రకంగా రావాలని వాళ్ళు ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ కవిత జాగృతి పార్టీ అధ్యక్షురాలుగా గడిచిన 15-20 సంవత్సరాల నుంచి ఆమె యాక్టివిటీ చేసింది. కాబట్టి జాగృతి పేరు మీద వస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ టిఆర్ఎస్ అనే పేరు కన్ఫర్మ్ చేయడంతో సో ఎలాగో టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ కి వచ్చారు కాబట్టి అది కూడా మనకు కలిసి వచ్చింది అనే ఉత్సాహంలో అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్టుగా అయింది, ఆ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఒకటేసారి అవి ఆశలన్నీ అడియాశలు అయిపోయినట్టుగా కనబడతా ఉంది. ఈ యొక్క ఈసీ నిర్ణయంతో కాస్త పార్టీలో నిజంగా కొంచెం ఇబ్బందిగా మారింది. దీనిపై కోర్టుకు వెళ్లారు. సో దీనికై తెలంగాణ రక్షణ సేన అనే పేరును కేటాయించేలా ఈసీని ఆదేశించాలి, మాకు ఇచ్చారు కాబట్టి దాన్నే కంటిన్యూ చేయాలని హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఈసీ విధుల్లో మేము ఎలాంటి జోక్యం చేసుకోమని చెప్తూ సో కావదే తొందరగా ఇంకేదన్నా అవకాశం ఉంటే తొందరగా చేయండి అని మాత్రం ఇచ్చింది.
అయితే ఈ నిర్ణయం కాస్త కవిత పార్టీకి కొంచెం నిజంగానే ఇబ్బంది. ఎందుకంటే పార్టీ పేర్లు మారుతా ఉంటే ఇటు క్యాడర్ లో కన్ఫ్యూజన్ అవుతుంది, లీడర్స్ లో, తర్వాత కార్యకర్తల్లో కొత్తగా పార్టీకి వచ్చే వాళ్ళు కాస్త కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వివిధ పార్టీలు అసంతృప్తులు, మాజీలు, ఎవరు పట్టించుకొని వాళ్ళు, రకరకాల నేతలు ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు. చిన్న స్థాయి నేతలు కావచ్చు, సెకండ్ క్యాడర్ లీడర్స్. సో ఇప్పుడు వీళ్ళకి ఒక అభద్రత భావం అయితే వస్తుంది. ఈ పార్టీ పేరు మారుతుంది, మనకు పార్టీ పేరు ఇవాళ ఒక రోజు రేపొక పార్టీ ఉంది కాబట్టి సో ఎలా అనే దాని మీద కొంత డైలామాలో ఉండి కొంతమంది నేతలు ఈ పార్టీలో కవిత పార్టీలో జాయిన్ కావడానికి కూడా కొంచెం వెనుకబడతారు. సో ఇది నిజంగా కవిత కొంచెం నెగిటివ్ గానే చెప్పొచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.